వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ సడన్ గా విజయవాడ గాంధీనగర్ బీఆర్టీసీ రోడ్లో ఉన్న శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించారు. శారదా పీఠంలో శ్రీ విధుశేఖర భారతి స్వామీజీని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి ప్రత్యేకంగా వెళ్లి మరీ జగన్ ని శృంగేరి పీఠాన్ని సందర్శించడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారింది. జగన్ కి శ్రీ విధుశేఖర భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. జగన్ స్వామి పీఠంలో కొద్దిసేపు గడిపారు. ఆయన వెంట బాబాయ్ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. ఇదిలా ఉంటే జగన్ సడన్ గా ఈ పీఠానికి ఎందుకు వెళ్లారు, దీని వెనుక కారణం ఏంటన్న చర్చ సాగుతుంది. జగన్ 2014 నుంచి ఇప్పటిదాకా విశాఖ శారదా పీఠం స్వామీజీ ఆశీస్సులు అందుకుంటూ వచ్చారు. స్వరూప నాందేంద్ర స్వామి జగన్ కి ఆశీస్సులు ఇచ్చారు. జగన్ కి ఆయన ఆధ్యాత్మిక పరంగా రాజ గురువుగా కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఆయన మాట మీదనే తూర్పు నుంచి పాలించాలని భావించి జగన్ విశాఖను రాజధానిగా చేయాలని అనుకున్నారని అంటారు. ఆయన రాజశ్యామల యాగం చేసిన మీదటనే జగన్ కి రాజయోగం లభించిందని కూడా ప్రచారంలో ఉంది. ఇవన్నీ పక్కన పెడితే ఇక 2024 ఎన్నికల్లో జగన్ ఓటమి పాలయ్యారు. దాంతో పాటు ఆయన గత 5-6 నెలలుగా పార్టీ పునర్నిర్మాణ పనుల్లో ఉన్నారు. ఆయన వారంలో 3 రోజులు తాడేపల్లిలో ఉంటే 4 రోజులు బెంగళూరులో ఉంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో తాడేపల్లికి వెళ్లిన జగన్ రెండవ రోజునే శృంగేరి శారదా పీఠాన్ని సందర్శించడం మాత్రం చర్చకు తావిస్తుంది. జగన్ మరోమారు ఆధ్యాత్మిక బలాన్ని గట్టిగా కోరుకుంటున్నారా అన్న డిస్కషన్ కూడా సాగుతుంది. జగన్ రాజకీయంగా ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ ఓటమి తర్వాత వైసీపీలో అంతా అయోమయంగా కనిపిస్తుందని అంటున్నారు. దాంతో మరోమారు వైసీపీ పైకి లేవడానికి, అదే విధంగా తన రాజకీయ జాతకం మారడానికి జగన్ ఏమైనా ఆలోచిస్తున్నారా అన్న చర్చ సాగుతుంది. ఇకపోతే జగన్ కి అత్యంత ఆప్తుడైన స్వామీజీగా స్వరూప నాందేంద్ర ఉన్నారు కదా, శృంగేరి పీఠం ఎందుకు అని కూడా అంటున్నవారు ఉన్నారు. ఏదేమైనా జగన్ పనిగట్టుకుని అక్కడికి వెళ్లారంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి స్వామీజీ ఆశీస్సుల బలంతో జగన్ ఏం చేయబోతున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.